హాయ్ అండి. మనం రోజు వేసుకునే దోసల పిండితోనే కానీ వెరైటీగా ఉంటుంది. ఆనియన్‌తో ఇలా అంటే దోస మాత్రం చాలా బాగొస్తుందండి. మీరు ట్రై చేయండి. ఇది దోసల పిండే మామూలుగా. ఏంటంటే మనం చికెన్ కర్రీ చేసుకుంటాం కదండీ! ఆ గ్రేవీ ఉంటుంది కదా! అది మన ఈ దోస మొత్తం కవరప్ చేస్తే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాని మీద లైట్‌గా మునగాకు పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చట్నీ, కారపొడితోనే కాకుండా అలాగా గ్రేవీ వేసి ఇలా మునగాకు పొడి వేస్తే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మన చికెన్ గ్రేవీ దోస మునగాకు పౌడర్‌తో రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వేడి వేడి చికెన్ కర్రీ దోస రెడీ.